UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బేసిక్ ఇది చాలా మంది క్వశ్చన్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి అంటే మా ఇప్పుడు వీడియోస్ ఈ వ్లాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఉండవు కదా, లైక్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా. చాలా మంది క్వశ్చన్ అది. మేమిద్దరం మాస్టర్స్ లో క్లాస్మేట్స్ యుఎస్ లో సేమ్ యూనివర్సిటీ క్లాస్మేట్స్ కదా, సేమ్ యూనివర్సిటీ. సో అలా పరిచయం. ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ అంటే ఏం లేదు, ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము, సో సింక్ అయింది, గో హెడ్ అంతే. సో అట్లా ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు? ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు, మా ఇంట్లో అసలే కష్టపడలేదు నేను. మా అమ్మ నన్ను ఇక్కడే ఉన్న ప్రూఫ్. సో ఫుల్ ఫ్రీడమ్. సో యా అంటే అఫ్ కోర్స్ నమ్మకం నా పైన. సూపర్. సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక సిస్టర్ ఉన్నారు కదా? ఒక్క చెల్లి, తను మా ఇంటి దగ్గరే ఉంటుంది, 1 hour లో. తెలుసు అనుకుంటాను. ధ్రువ్ మా చెల్లి వాళ్ళ బాబు. సో అంతే, మేము ఇద్దరం, ఇంకెవ్వరు లేరు మాకు బ్రదర్స్. యా భరత్ కి ఒక సిస్టర్, తనని కూడా చూస్తుంటారు చాలా మంది భరణి. అంతే, వాళ్ళిద్దరం మేమిద్దరం. ఓకే. సో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ యుఎస్ లోనే ఉంటారు అనుకుంటా కదా? తను అక్కడే ఉంటుంది, మా భరత్ వాళ్ళ సిస్టర్ అక్కడే ఉంటుంది. సూపర్. ఓకే. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు యుఎస్ లో, అంటే ఏంటి మీది? నేను కోడింగ్ సైడే, డేటాబేస్ డెవలపర్ ఒక పెద్ద కంపెనీకి. సో ఇప్పుడు తను కూడా అదే స్ట్రీమ్లో డేటా సైడే ఉన్నారు. ఇద్దరం సేమ్ సైడ్, ఇంకా బేసిక్గా మాస్టర్స్ చేసి సేమ్ టెక్నాలజీ నేర్చుకున్నాము, ఒకటేలాగా ట్రావెల్ చేసాం ఫస్ట్ నుంచి. సో వర్కింగ్ కూడా సేమ్ టెక్నాలజీ ఇద్దరం. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్విన్స్ పుడతారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కన్సీవ్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్ లో ఒక్కరే ఉన్నారు, నెక్స్ట్ స్కానింగ్ 2 weeks తర్వాత వెళ్ళేసరికి 2 ఉన్నారు. ఓకే. సో స్ప్లిట్ అయ్యారనమాట. సో అదే మాకు పెద్ద షాక్. ట్విన్స్ అని అసలు ఏ మాత్రం ఐడియా కూడా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నో వే అసలు. ఓకే. అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్నారు ట్విన్స్ ఫ్యామిలీలో, బట్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్లీపింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కూర్చొని పైన ఆడుకో నువ్వు మంచిగా, చాక్లెట్స్ చూసుకో ఓపెన్ చేసి. ఓకే. సో అలా ట్విన్స్ పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది? అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే. ఫస్ట్ డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే, పుట్టినాక కూడా అట్లనే ఉంది. స్లోగా సింక్ అయింది, ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు, లైక్ ఒకటేసారి ఆల్ ఆఫ్ ద సడన్ చేంజ్ కదా. ఇద్దరు ఏడవడము, వాళ్ళ గోల, నైట్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్. సో కంప్లీట్ డిఫరెంట్ కదా ఒకటేసారి. సో బట్ అందరి హెల్ప్ ఉండడం వల్ల కొంచెం నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మా అమ్మ యూఎస్లోనే ఉంది నాతో పాటు. సో ఇద్దరు అమ్మ ఇండియాకి వచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు, అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ. సో ఇప్పటి వరకు ఎవరో ఒకరు నాకు హెల్ప్ ఉన్నారు. సో అలా గడిచింది, లేకపోతే నో వే అసలు ఇద్దరిని పెట్టుకోరి జాబ్ చేస్తూ. కానీ అసలు ఎలా అండి, అంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 3 years, కానీ వీళ్ళతో ట్రావెలింగ్ కానీ, అంటే లైక్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, వీళ్ళకి ప్యాంపరింగ్ కానీ, ఫుడ్ ఫీడ్ కానీ, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరిని? యుఎస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా, అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు. అవును. ఎక్కడికి వెళ్ళినా సో అలా ఖచ్చితంగా కష్టం. ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ వాష్రూమ్స్ కానీ, మనం షాపింగ్ చేయడం ఉండదు, ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్. బట్ తిరిగే వాళ్ళం సంహౌ, అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అయిపోయింది మొత్తానికి పాపం. ఫస్ట్ 2 years వెరీ హెక్టిక్, 2-3 పర్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు, వాళ్ళు బాగా ఆడుకుంటారు, బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు, అసలు దగ్గర కూడా రారు. సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా, ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా. సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ, బిహేవియర్స్ కానీ, లైక్ ఒకరిని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది, అండ్ ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు. మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారా నాకు తెలియదు, బట్ వీళ్ళైతే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ కొట్టడం అలా అయితే లేదు, ఒకరు కొడితే ఇంకో దెబ్బ తాకడం అట్లయితే ఏమి ఉండదు. బట్ నిద్రలో చెప్తారు, మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అంటే, ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సడన్ గా మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు, అది ఎంతో నిజమో నాకు తెలీదు, బట్ అలా చెప్పేవాళ్ళు.
మార్నింగ్ మా అమ్మ లేసాక అడిగితే ఒక్కోసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఇచ్చింది అని చెప్పేది. సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, బట్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరివి. ఐడెంటికల్. చైత్రది ఎలా ఉంటుంది, తారాది ఎలా ఉంటుంది? చైత్ర వెరీ ఎమోషనల్, అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది, అర్థం చేసుకుంటది చెప్తే. అట్లా తారా ఫుల్ మాస్. ఎవరితో మనకు సంబంధం లేదు, మనం చేసే పనే మనం చేయాలంతే. తారా అలా ఉంటుంది. తారా అట్లా ఒకళ్ళు సైలెంట్, ఇంకొకళ్ళు మాస్. కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. పడుకుందాం. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రాన్ని హక్ చేసుకుంటది, చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళిద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు. రోజంతా హక్స్ అండ్ కిస్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళది. సో అదైతే ఉంటది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది? చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది, చైత్ర అంత లేదు. కెమెరాలో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు అంతే. ఇది చేసే పని ఇది చేస్తుంది, గిచ్చడం కొరకడం అన్ని చేస్తారు తారా. తారా ఎట్లా కొడతావు తారా నువ్వు చైత్రది? తెలియకుండా కొట్టేసి వస్తావు కదా. కొట్టావా అంటే కొట్టా అంటది, ఎందుకంటే చెప్పదు అంతే. బ్రదర్ కి ఎక్కువ ఎవరితో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ నుంచి తారా పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గరే పడుకుంది, వాళ్ళ నాన్న దగ్గర. తారా సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ, ఒక్కరిని వదిలి ఒకరు అస్సలు ఉండలేరు. ఓకే. మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం. ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్. చైత్ర నేను అంటే అమ్మ నేనుతో, సో అట్లా ఒకరినొకరు సెట్. ఒకరి నాన్నతో ఒకరు అమ్మతో, లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒక్కరి దగ్గరకు వస్తా అంటే అసలు. సో తారా ఎప్పుడు, సో అందుకనే తారా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అంటారు, ఇద్దరు అంటున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకో 2 weeks లో వెళ్ళిపోతాం కదా తారా కదా. ఇండియాలో ఉంచొచ్చు కదా తారాని చైత్రాని, ఎందుకు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు మౌనిక గారు? అవునా తారా? ఇక్కడ బాగుంటారా నీకు? ఎక్కడ బాగుంది తారా? అమ్మ హౌస్ చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాం, బాగుంది కదా. అయ్యో అమెరికా బాగాలేదా? అమెరికాలో చాలా ఉంది కదా ఇప్పుడు. చాలా అయిపోయినాక వెళ్ళిపోతాం మనం కదా. చలి అయిపోయాక వెళ్ళిపోతారా? ఓకే. సో అక్కడ వెళ్ళి మొన్న ఏం చేశారు? ఒక్కొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు కదా. ఏమన్నావు చెప్పమా? ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నావా? ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి నీకు? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.